ఏపీ న్యూస్ కు స్వాగతం. మాజీ ఎమ్మెల్యే శివారెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారిపైన చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ సిఆర్ రాజన్న గారిపైన పత్రిక ముఖంగా చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. ఈ రోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ కార్యదర్శి జయచంద్ర నాయుడు, జిల్లా పార్టీ కార్యదర్శి బాబు నాయుడు, జిల్లా పార్టీ కార్యదర్శి మోహన్ రెడ్డి, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు జాఫర్ భాయ్, నగర పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు శంకర్, రాష్ట్ర బీసీ నాయకులు విజయ్ కుమార్, నియోజకవర్గ బీసీసీఎల్ నాయకులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. నిన్న చంద్రగిరి మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తెలుగుదేశం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారి పైన, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ గారిని ఉద్దేశించి కొన్ని అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. నాని గారు అదేవిధంగా సిఆర్ రాజన్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనుచరులు అని చెప్పి వారికి వీరికి మధ్య లావాదేవీలు ఉన్నాయని చెప్పే విధంగా ప్రజలు మభ్యపెట్టే విధంగా మాట్లాడారు. నాని గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లాలో వైకాపా ఆగడాలు కానీ అరాచకాలు ధీటుగా ఎదుర్కొన్నారు. ఆయన వ్యాపారం వంటి గ్రానైట్ సంస్థలను కానీ క్వారీల పని ఏ విధంగా ఇబ్బంది పెట్టారనే విషయంతో కూడా జిల్లా ప్రజలకంతా తెలుసు. ఎంత పెనాల్టీ విధించారు, లారీలు నిలిచారు, అడ్డుకున్నారనే విషయం మాకందరికీ కూడా తెలుసు. ఆయనకు పెద్దిరెడ్డి గారితో లావాదేవీలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎవరు కూడా ఆయన అనుచరులు కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారి అనుచరులు తప్ప ఇంకెవరు అనుచరులు ఇక్కడ లేరు. అదేవిధంగా సిఆర్ రాజన్ గారు ఒక మంచి వ్యక్తి, గతంలోనే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తిరుచానూరు సర్పంచ్గా ప్రజాదరణ పొందిన వ్యక్తి. ఆయన మొదటగా తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు రాష్ట్ర కార్యనిర్వాహక పదవి, కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగింది. ఆ పదవి వచ్చిన తర్వాత ఆయన జిల్లా నలుమూలలోకి తిరిగి ప్రజలను మమేకంతో ఆదరణ పెంచుకున్నారు. ఆయనకు ప్రజల నుండి వచ్చినటువంటి పలుకుబడిని గుర్తించి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు సిఆర్ రాజన్ గారిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేయడం జరిగింది. ఆయన సమర్థతను చూసి జిల్లా పార్టీ అధ్యక్షుడు చేసే తప్ప ఎవరో రికమెండ్ చేసి జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి సిఆర్ రాజన్కి ఇవ్వలేదు. ఏదేమైనా కూడా జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలనేది అది తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయం. తెలుగుదేశం పార్టీ సమర్థుల నాయకులకు ఎవరైతే అందరినీ కలుపుకొని పోయి పార్టీని పటిష్టం చేయగల నమ్మకం ఉంటే వారికి జిల్లా పార్టీ అధ్యక్షులు ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప మీరు అనవసరమైనటువంటి రాజకీయాలు చేయడం మానుకోవడం కూడా సందర్భం తెలియజేసుకుంటూ, మీరు ఎలక్షన్స్ ముందు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా, ఓటర్ల నమోదులో కానీ అదేవిధంగా ఎన్నికలు ఎన్ని అక్రమాలు చేసినా కూడా మరి ఈరోజు అక్కడ చంద్రగిరి ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. నాని పైన విశ్వాసంతో ఈరోజు బ్రహ్మాండమైన మెజార్టీని గెలిపించారు. ఆ యొక్క మీ యొక్క ఓటర్ని జీర్ణించుకోలేకుండా ఆకర్షణతో అసహనంతో ఈరోజు నాని గారి పైన అదేవిధంగా సిఆర్ రాజన్ గారి పైన మీరు అసందర్భమైన మాటలు మాట్లాడుతూ వెళ్ళి మానుకోమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో సిఆర్ రాజన్ గారు గట్టిగా పనిచేసి తన వల్ల మీ ఓట్ బ్యాంక్ గండిపడిన ఉద్దేశంతోనే ఆయన పైన కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ మంచి పద్ధతి కాదు సందర్భం తెలియజేస్తున్నాను. అందరికీ నా యొక్క నమస్కారాలు. నిన్నటి రోజున చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మా జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి సిఆర్ రాజన్ గారిని, అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యే నారాయణ గారిని విమర్శించడం మేము తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఏమిటంటే ఆయన గత తెలుగుదేశం ప్రభుత్వం, మా ప్రభుత్వంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిఆర్ రాజన్ ఇంటికాడికి వచ్చినావే, ఆ రోజు నీకు బుద్ధి గడ్డి తినిందా అనేసి మేము ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా ఒక బీసీ అయినటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీలో గుర్తించి ఆయనకి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిన దానికి నీకేమైనా అక్కసిగా ఉందా? బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వంలో మా పార్టీ అధ్యక్షుడిగా ఇవ్వకూడదా అనేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా గత ప్రభుత్వంలో
మీరు చంద్రగిరి ఎమ్మెల్యే అయినటువంటి నారాయణ గారిని ఎన్ని చిత్రహింసలు పెట్టారు, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ భార్య పైన ఎన్ని దాడులు చేశారు, దీనంతా ప్రజలు గుర్తించుకునేసి మిమ్మల్ని తిరస్కరించి ఆయన భారీ మెజార్టీతో చంద్రగిరి నియోజకవర్గం నుండి ఎన్నికైనారు. మీకు చిత్తశుద్ధి ఉండేట్టుకుంటే నువ్వు చంద్రగిరి నుంచి పోటీ చేయకుండా ఒంగోలు కేంద్రకు పోయి ఆడ పోటీ చేసినావు. దీని మీద సూటిగా అడుగుతా ఉన్నాము. ఎప్పుడు కానీ ప్రజలు ప్రతి ఒక్కదాన్ని గమనిస్తూ ఉంటారు. దయచేసి నువ్వు గతంలో చేసిన పాపాలే ఈరోజు నీకు చుట్టుకునేసి ఇలాంటి మాట్లాడుతున్నావు. తెలుగుదేశం వాళ్ళని మాట్లాడుతుంటే నీకు పుట్టుగతులు కూడా ఉండదానేసి తీవ్రంగా ఖండిస్తున్నాము.